ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహింకరణ గాక. మరొకసారి కలిసిన వాక్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య పురాణానికి వెళ్దాం. ఈ దినం కానీ మనం తెస్సలోనికి రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం కానీ మనం చదివినట్లయితే ఆఖరి అధ్యాయంలో పౌలు భక్తుడు ఏం చెప్తుంటాడంటే మేలైన దానిని అనుసరించడని చెప్తుంటాడు. హల్లెలూయా. మేలైన దాన్ని అని ఆ మాట మనకు కనిపించిన వెంటనే మనం ఏం చేస్తుంటామంటే మన ఆలోచన విధానానికి ఏదైతే మంచిది అనిపిస్తుందో దాన్ని మనం చేయాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ మేలైనది అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనిపించిందన్నా కూడా అది దేవుని మాట మాత్రమే. ఎందుకంటే దేవుని మాట కంటే మేలైనది, దేవుని మాట కంటే గొప్పది, దేవుని మాట కంటే విలువైనది ఏది కూడా లేదు. ఎందుకంటే ఆయన చెప్పేది ప్రతి ఒక్కటి కూడా చాలా విలువైన మాటగా ఉంటుంది. ఎందుకంటే వాటిని అనుసరించిన వారు ప్రతి ఒక్కరికి కూడా దానివల్ల వచ్చే లాభాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మేలైనది అనగా వెంటనే మన మనసులో ఉన్నది అనుసరించాలనుకోకుండా మన మనస్సాక్షి చెప్పడం అనగా మనకు ఒక సెన్స్ అంటూ ఉంటుంది. ఆ సెన్స్ చెప్పింది వినకుండా దేవుడు ఏదైతే చెప్తాడో, మన ఆత్మ ఏదైతే చెప్తుందో దాన్ని వినే వరకు తయారు చేయబడతాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక. ఆమేన్.